హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఇంట్లోనే చాలా ఈజీగా తొందరగా అయిపోయేలా ఎలా కుచ్చులు కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా మీరు శారీ కొంగుకి పీకో చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మనకు కుచ్చులు కూడా రాకుండా ఉంటాయి. ఇక్కడ శారీకి మ్యాచింగ్ పింక్ సిల్క్ దారాలు ఒక 2 తీసుకున్నాను నేను. అండ్ ఒక ఫ్యాబ్రిక్ గ్లూ, గోల్డ్ జరీ దారం తీసుకున్నాను. మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ అండ్ సూది కూడా రెడీగా పెట్టుకోండి. మీరు తెచ్చుకున్న సిల్క్ దారంకి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు నోట్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఆ దారం సరిపోకపోతే షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది. నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ అండ్ బుట్ట షేప్లో ఉండేవి తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ప్యాడ్ ఆర్ స్లేట్ ఏదైనా తీసుకొని ఈ సిల్క్ దారాన్ని మనం దీనికి చుట్టుకోవాలి. మీరు ఒక 100 నుంచి 150 వరుసలు చుట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇది చుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చుట్టుకోవాలి, లేదంటే చిక్కు పడిపోతుంది. మీకు లావుగా కుచ్చు కావాలంటే 150 వరుసలు సరిపోతుంది. నేను ఇక్కడ 120 నుంచి 130 వరుసలు చుట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా నిదానంగా 120 నుంచి 130 వరుసల దారం వచ్చే వరకు చుట్టుకోండి. ఇప్పుడు మనకి కుచ్చు చేసుకోవడానికి దారం రెడీ అయింది. మీరు దీన్ని గట్టిగా పట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గ్లూ గమ్ని అప్లై చేసుకొని ఆరిపోయేదాకా పట్టుకొని ఉండండి. సేమ్ ఇలానే మీరు ఇంకొక కలర్ కూడా తీసుకుంటే అది కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు జరీ దారాన్ని సూదిలోకి ఎక్కించుకొని ముడివేసి తీసుకోండి. ఇలా ఒక నార్మల్ దారాన్ని తీసుకొని స్లేట్ చుట్టూ ఇలా కట్టుకోండి. ఇలా అయితే మీరు కుచ్చు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సిల్క్ దారాలని ఇలా చిక్కులు లేకుండా దారాన్ని గట్టిగా పట్టుకొని ఈ విధంగా ఈక్వల్ పార్ట్ చేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్న జరీ దారంతో కుట్టేసుకోవడమే. మీరు ఈ కుచ్చుని మీకు ఇష్టమైన సైజులో తీసుకోవచ్చు. ఇలా జరీ దారం చివరన ముడి వేసుకొని ఇలా కింది వైపు నుంచి పైకి తీసుకోవాలి. తీసుకున్నాక కుచ్చు చుట్టూ 2 నుంచి 3 టైమ్స్ టైట్గా ఊడిపోకుండా చుట్టుకోవాలి. మీరు మరీ టైట్గా లాగితే దారం తెగిపోయే ప్రమాదం ఉంది. కావున చాలా నిదానంగా చిక్కు పడకుండా ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చును సమానంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు పర్ఫెక్ట్గా కుచ్చు రెడీ అయింది. సేమ్ ఇలాగే అన్ని కుచ్చులు రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకున్నాక మెల్లిగా దారం నుండి తీస్తే మనకు కుచ్చుని చీరకి వేసుకోవడానికి రెడీ అవుతుంది. శారీకి ఎంత దగ్గర కుచ్చులు వేసుకోవాలో మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. 1.5 ఇంచ్కి ఒకటి లేదా 2 ఇంచ్కి ఒకటి కుచ్చు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచ్కి ఒకటి పెట్టుకున్నాను. మీరు ఎక్కువ కుచ్చులు కావాలనుకుంటే 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కాటన్ దారాన్ని సూదిలోకి ఎక్కించుకొని తీసుకున్నాను. మీరు 2 కలర్స్ కుచ్చులు వేసుకున్నట్లయితే 2 సూదులకి 2 కలర్స్ కాటన్ దారాన్ని రెడీగా పెట్టుకోండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు 2 వరుసల దారాన్ని గుచ్చుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ దారం లాక్ అయ్యాక బీడ్స్ ఎక్కించుకొని కూర్చుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎక్కించుకోవాలి. ఇప్పుడు చీరకి సూదిని కుచ్చేసుకొని లాక్ వేసుకోవాలి. బీడ్ చూడిపోకుండా 2 నుంచి 3 సార్లు దారాన్ని కుచ్చుకొని లాక్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే మీరు కుచ్చులన్నీ కట్టేసుకోవాలి. ఇంట్లోనే ఇలా మనం సింపుల్గా కుచ్చులన్నీ వేసుకోవాలి. మీరు మీ కుచ్చులు ఎంత ఓపికగా, ఎంత నిదానంగా, ఎంత ఇంట్రెస్ట్గా వేసుకోగలిగితే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే పేజ్ని ఫాలో అవ్వండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.